అండి వెల్కమ్ టు భవిష్య ప్రియాలాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్తీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. గోబీను అలాగే ఎగ్స్ రెండు కలిపి మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ను పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకొని ఒక పాత్రలో ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపును వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న గోబీ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాము. క్యాలీఫ్లవర్ పీస్లు ఇలా వేసుకోవడం వల్ల మనకి ఇందులో ఉన్న చిన్న చిన్న పురుగులన్నీ వెళ్ళిపోతాయి. ఇలా ఒకసారి అన్నింటినీ ఇప్పుడు మనం పక్కకు తీసేసుకుందాం వాటర్లో నుంచి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కారానికి తగినంత కారం పొడిని, అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఫ్రై చేసుకుందాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నిటిని ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ను కూడా వేసుకుందాము. మనకి ఇవి ముక్కలు అనేది మెత్తబడాలి కాబట్టి ఉడికేంత వరకు కొద్దిగా స్విమ్లో పెట్టుకొని మనము వీటన్నింటినీ చక్కగా ఉడికించుకుందాము. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా వదిలేయండి. ఇక్కడ కొద్దిగా రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఇవి మనకు ముక్కలు అనేది మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఇలా ఎగ్స్ని అయితే మనం ముందుగా పగలగొట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇలా మనకి ఇదంతా కొద్దిగా వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా ముక్కలు అయితే మనకు ఉడికిపోయాయి కదా. పీసెస్ మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పగలగొట్టి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులో వేసేసుకుందామండి. ఇలా వెరైటీగా చేయడం వల్ల పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు వెంటనే కలపకుండా మూత పెట్టేసుకుందాము. ఇది రైస్ చపాతీలకి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇలా తీసి అంతా బాగా కలిపేసుకుందామండి. ఇలా ఎక్కువగా కలపకుండా ఇలా మెల్లగా కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మనకి ఇప్పుడైతే వేడివేడిగా గోబీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా